నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 13వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరించెదను. ఇది వాగ్దానము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము, ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము పేతురు అక్కడ పెంతెకోస్తు పండుగ దినమున నిలబడి ప్రసంగం చేయుచు అక్కడ వారందరూ మత్తులై ఉన్నారు అని చెప్పబడుతున్నప్పుడు చెప్పుతున్న ఈ లేఖనము మనము ఎక్కడి నుంచి చూడగలుగుతున్నాము? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము ఇక్కడ కోట్ చేస్తున్నాడు. లేఖనం ఏమని చెప్తుంది? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరింపబడుతుందో ఆ తర్వాత కార్యాలు ప్రతిదీ 3 స్థితులు. ఒకటి, ఆత్మ లేనప్పుడు. 2, ఆత్మ కుమ్మరింపబడినప్పుడు. ఆ తర్వాత జరిగేది నీవుగా ఉన్నప్పుడు, నీకు ఒక కార్యం జరిగినప్పుడు, అంటే నీలో ఆత్మ కుమ్మరింపబడినప్పుడు నూతన మనస్సు, అది నువ్వే, కానీ నీ ఆలోచనలు మారిపోతాయి, నీ యొక్క ఇష్టాలు మారిపోతాయి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు చంపేద్దాం, పొడిచేద్దాం, నేను కరెక్ట్ పరిచయుడును అన్నాడు. ఆత్మ కుమ్మరింపబడింది. ఏవేవి నాకు లాభకరములో, ఏవేవి నాకు శ్రేష్టమైనవో సమస్తమును పెంటతో సమానంగా నాకు తన యొక్క ఆత్మను ఇచ్చి పాపులలో ప్రధాన పాపినైన నన్ను, దూషకుడును హింసకుడునైన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు కోసం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇన్ని స్టేట్మెంట్స్ రాయడానికి గల కారణం ఆత్మ. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అర్థం ఏంటంటే, మనము ఆత్మ అంటే ఎలా చూస్తాం? ప్రవచనాలు చెప్పాలి. ఇక్కడ అలాగే ఉంది కదా, మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదు, మీ ముసలి వారు కలలు కను. అంటే ఇంకా ముసలుడైపోయాక కలలు కనడం ఏంటి అంటే, ఆ కలని ముసలివాడైన అబ్రహాముకు చూస్తున్నాడు. యాకోబు తన ముసలితనమందు యోసేపును కన్నాడు కనుక యోసేపు అంటే బహు ప్రేమ. మరి యోసేపుకి దేవుడు కళలు చూపించాడు కదా, ఆ కళల నెరవేర్పు యాకోబుకి అవసాన కాలమందు చూపించాడు కదా. అంటే మనము ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని మంచితనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని గొప్ప మహిమను ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు నీకు అర్థం కావాలి అంటే ఆత్మ లేకుండా, అంటే నా ఆత్మను కుమ్మరించెదను. ఈరోజు బైబిల్ చదవాలి అని అంటే దేవుడు నీకు ఆత్మని ఇవ్వకుండా, అది ఆత్మతో రాయబడింది కదా. ప్రతి విషయము కూడా ఆత్మ గురించి ఎందుకు రాయాలి? ఆత్మ అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మరి దురాత్మ, దుష్టాత్మ, భ్రష్టాత్మ, మరి ఏ విధముగా 2 ఆత్మ అయి ఉన్నప్పుడు మనము ఈ వచనము ఇంగ్లీష్ లో ఒకసారి చూస్తే, యాక్ట్స్ చాప్టర్ 2 ఫ్రమ్ 17 నుంచి ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఇన్ ద లాస్ట్ డేస్ గాడ్ సేస్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అపాన్ ఆల్ పీపుల్ అని చెప్తూ 18 లో కూడా ఇన్ దోస్ డేస్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఈవెన్ ఆన్ మై సర్వెంట్స్. ఇక్కడ చాలా విషయాల్లో పేతురు గారు మనం ఆల్రెడీ చూసిన విధముగా యోవేలు గ్రంథములో ప్రవక్త అయిన యోవేలు రాసిన విధముగా మనము యోవేలు గ్రంథం చూసినప్పుడు అక్కడ అంటే దేశమా
సంతోషించి గంతులు వేయము అని చెప్పి అక్కడ 7 fold బ్లెస్సింగ్స్ మనం చూస్తున్నాం. అంటే నీ స్థితి నా స్థితి మారాలి అని అంటే ఆత్మ కార్యాలు జరగాలి. ఎలా నేర్చుకోవాలి ఈ ఆత్మ కార్యాలు? మొట్టమొదట మనము వచనాలు చూస్తే మొట్టమొదటి వచనం మనం చూడవలసింది యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో. ఇక్కడి నుంచి మనం వెళ్తే అర్థమవుతుంది. నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. అంటే చూడండి, దప్పిక అయిన వాళ్ళకి నీళ్లను కుమ్మరిస్తానన్నాడు, pour out. మరి ఎండిన భూమికి నీళ్లు సరిపోవు కదా, ప్రవాహ జలములు కుమ్మరిస్తాను. రైట్. మూడవది ఏంటి? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఈ కాంటెంట్ లో చెప్పబడుతుంది అనేది మనం చూస్తే 2వ వచనం మనం వెళ్ళవలసింది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు దేవుడు అవుతాడు. రెండవది, నీకు నీ మీద యెహోవా మహిమ ఉదయించాడు. అంటే అక్కడ అన్ని అప్పటి వరకు మూత పెట్టబడినవన్నీ కూడా వస్తున్నట్టు మనకి యెషయా 60 ఈ మధ్య కాలం నేర్చుకున్నాం. ఇక యెషయా 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి. రైట్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏం చెప్పబడుతుంది? ఆత్మను దేనికి కుమ్మరిస్తున్నాడు? ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు? ఆత్మ కుమ్మరింపబడక మునుపు స్థితి, ఆత్మ కుమ్మరింపబడిన తరువాత స్థితి. ఇవి రెండు మనం చూసినప్పుడు, ఒకటి దీనులకు సువర్తమానము ప్రకటించడం. ఇంతకు ముందు మనలో దీన మనస్సే లేదు, దీనత్వమే లేదు. ఏ రోజున ఆత్మ కుమ్మరింపబడుతుందో మొట్టమొదట నీవు దీనుడిగా మారుతావు. నేను నేర్చుకున్నట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉన్న మరుక్షణము నీ మీద ఆ కార్యం జరుగుతుంది, వెళ్తావు. 2వ పాయింట్, నలిగిన హృదయము గల వారిని. ఇంతకు ముందు నీవు కఠినపరుచుకున్న హృదయము ఆత్మ కుమ్మరింపబడిన మరుక్షణము నీ హృదయము నూతన హృదయము, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెగా దేవుడు మారుస్తాడు. అటువంటి నలిగిన వారికి నీవు ప్రకటించేవాడిగా ఉంటావు. అందుకనే ఆ దావీదు చెప్తాడు, కీర్తన 51లో చక్కగా చెప్తాడు, ఇప్పుడు నేను నీ కార్యములు నేను తెలియపరుస్తాను అని చెప్పి, నూతన హృదయమును నాలో స్థిరముగా పుట్టించుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఇక్కడ ఇంకా చెప్పబడుతుంది, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించు. అంటే అప్పటి వరకు నీ తలంపులు, ఆలోచనలు ఏ విధముగా బంధింపబడినయో, ఏ విధముగా దేవుడు చేసే కార్యాలు చూడలేకుండా, దేవుడు నడిపిస్తున్న మార్గము నీ కన్నులకు కానక రాకుండా ఉన్నావు. ద మూమెంట్ యు ఫిల్ విత్ ద స్పిరిట్, అన్ని మార్గాలు తెరవబడుతున్నట్లు, ఏదో తేలికైపోతున్నట్లు, నీలో నూతన స్వభావము, నూతనమైన జీవము, నూతన వెలుగు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా హితవచనం. అప్పటి వరకు నీవు ఆ భయంకరమైన బాధలు, బంధాలు, నా దరిద్రం, నా బతికింటే అనుకున్నవాడు, దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, దేవుడు మేలు చేసేవాడు అని ప్రతిదండన దేవుని. అంటే దేవుడు ప్రతిదండన చేయడు. నేనే నా అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చిన నన్ను దేవుడు తన ఆత్మ నాకు, మరి సౌలుని దేవుడు ఆత్మ వెలుగు ప్రకాశించినప్పుడు ఎంతో మందికి ఆత్మ ప్రత్యక్షతలు యోహాను గారు పద్మాసు ద్వీపములో పొందుకున్నప్పుడు
దానియేలు ఆత్మ ప్రత్యక్షతలు పొందుకున్నప్పుడు దుఃఖాక్రాంతులను ఓదార్చు. అప్పటి వరకు దుఃఖం, ఈ లోకంలో ఆనందం అనుకుంటున్నావు, కానీ అది నీకు దుఃఖమని ఏ రోజు ఆత్మ ద్వారా ఈ లోకానికి పరలోకానికి వ్యత్యాసము నీకు తెలవబడుతున్నప్పుడు, దేవుని యొక్క యేసు క్రీస్తు నీకు ప్రత్యక్షమై నీకు ఆయన దర్శనము ఇస్తున్నప్పుడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, అంటే ఆత్మ మహిమతో నింపబడము, నీవు చూడడము కాకుండా నీవు చూచింది ప్రకటించుటకు, బూడిదలో, అప్పటి వరకు బూడిద అంటే మనం ఈ లోకం కాదు, నీవు పట్టు వస్త్రాలు తొడుక్కున్నా, పట్టు పరుపుల మీద పడుకున్నా కూడా నీవు బూడిదలో ఉన్న నీవు, అంటే ఒక మొద్దుకై బూడిద పరుచుకున్నాడు, కానీ దేవుడు మహిమ సింహాసనం మీద కూర్చుండబెట్టిన కథ నీకు ప్రత్యక్షమవుతుంది. ఒక దానియేలు సింహపు గుహలో ఉన్నాడు, కానీ దేవుడు సింహాసనం మీద, ఒక యోసేపు బందీ గృహంలో ఉన్నాడు, కానీ యోసేపు ఆ రాజరికంలో గవర్నర్ గా ఆ ప్యాలెస్ లో కూర్చున్న కథ నీకు తెలియపరచబడుతుంది. నీ ఆత్మ దేవుని కొత్త సంగతులు చూడగలుగుతుంది, మరుగై ఉన్న సంగతులు తేటగా చూడగలుగుతున్నావు. అంటే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, కనుక యెహోవా మహిమ పరుచుకున్నట్లు. ఇప్పుడు మీకు వాక్యాలన్నీ అర్థమవుతున్నాయి. అసలు ద బేస్ ఫండమెంటల్ కి వస్తే, మొట్టమొదట మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, కీర్తనలు 104 ఈ రోజు కాంటెంట్ చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధి. అప్పటి వరకు దేవుణ్ణి నిలదీస్తున్న నీవు, అప్పటి వరకు ఏ రోజు ద మూమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ పోర్డ్ అపాన్ యు, దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 5:5, దేవుని ప్రేమతో నువ్వు నింపబడతావు. దేవుని ప్రేమతో నువ్వు చూస్తున్నప్పుడు, అప్పటి వరకు నిన్ను వేలెత్తి చూపించిన వారు, అప్పటి వరకు దూషించిన వారు, అప్పటి వరకు నీవు కాచిన కన్నీరు, అప్పటి వరకు నీ దుఃఖమునకు ఇదేంటి ఇలా చేశాను, అయ్యో దేవుని ప్రేమ ఇంతగా నాలో ఉందా అని చెప్పి ఏం జరుగుతుందో తెలుసా, దేవా నీవు గొప్పవాడవు అని చెబుతూ కీర్తన 104 ప్రకారము వస్త్రము వలె వెలుగును, తెరను పరిచినట్టు ఆకాశమును. చూసారా, అంటే ఈ ఆకాశము, మహాకాశము, సముద్రము, దాని నివాసులు ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాయువులు తన దూతలుగాను, అగ్ని జ్వాలలను పరిచారకులుగా దేవుడు ఎలాగ స్థిరపరిచాడు భూమిని అని చెప్పినప్పుడు, ఇక్కడ చెప్పబడుతుంది దేవుని నోటి మాట చేత సమస్తమును సృష్టించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇక్కడ నీళ్లు సైతము ఏం జరుగుతున్నాయని ఇక్కడ గొప్ప గొప్ప వాగ్దానం చూడండి. కీర్తన 104:8, నీవు నీళ్లు, ఈ ప్రవాహములు నియమించిన చోటికి పోవుటకై పర్వతములెక్కెను పల్లముల. నీళ్లు ఎలా పర్వతములు ఎక్కుతాయి ఆలోచించండి. నీళ్లు పల్లము ఎరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నట్లు. మరి ఎలాగా అంటే, దేవుడు ఆ నీటికి సైతము సరిహద్దునిచ్చిన వాడు. దేవుడు యొక్క గొప్పతనము నీకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు నీకు అర్థమయ్యేదేంటో తెలుసా, మొట్టమొదట దేవుని ఆత్మ అల్లాడుచుంది, దేవుడు అక్కడ ఉన్నాడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలముల పైన ఉంది, వెలుగు కలుగునుగా కాని పలికాడు దేవుడు. ఆత్మ అల్లాడకపోతే, ఆత్మ కార్యము జరగకపోతే, అంటే అప్పటి వరకు ఉన్న చీకటి, అప్పటి వరకు ఉన్న ఆ యొక్క ఆకారం లేని స్థితి, అప్పటి వరకు ఉన్న శూన్యము, మొట్టమొదట నీ జీవితం మీద దేవుడు నీపైకి ఆత్మని కుమ్మరిస్తాడు, ఆత్మని పంపుతాడు. ఆ తర్వాత ఆదియందు వాక్యము నేను, ఆ వాక్యము యేసు క్రీస్తు. ఆయన తన నోటి మాట ద్వారా నీవు మాట మాత్రము సెలవేము,
నీ దాసుడు స్వస్థపరుస్తాడు. అదే విధముగా నీవు మాట మాత్రము సెలవిము. ఏ రోజున దేవుని మాట మొత్తం ప్రపంచం మీద ఉంది, కానీ ఆయన ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఆయన నోటి మాట పనిచేస్తుంది. మొట్టమొదట ఆత్మ వెలుగుగా మారుతుంది. రెండవది ఆత్మ, మీకు అర్థమైంది, ఇంకా సృష్టి యావత్తు దేవుడు తన ఆత్మతో చేశాడని. ఇక్కడ మనము కీర్తన 104 చూసినప్పుడు పశువులకు గడ్డిని మొల్లలు అని చెప్పుతూ ఇక్కడ భూమిలో నుండి ఎన్ని కార్యాలు జరిగినాయో ఇక్కడ చెబుతూ ఏమంటున్నాడు? 15వ వచనము, భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి ముఖములకు తైలము, అంటే మెరుగునిచ్చే తైలం. అంటే 3 విషయాలు గమనించండి. 1, భూమిలో నుండి ఆహారము. 2, హృదయాన్ని సంతోషపరిచే ఆ యొక్క ద్రాక్షారసము. 3వది ముఖములకు మెరుగునిచ్చే ఆనంద తైలము దేవుడు నీకు ఇస్తున్నప్పుడు అవన్నీ తృప్తి పొందుతున్నవేంట. ఎన్నిసార్లు ఇక్కడ తృప్తి పొందుచున్నవి అని కీర్తన 104 చదువుకోండి. ఏమి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని అంటే, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలం. అంటే సూర్యుడికి ఎప్పుడు అస్తమించాలో, నీ సూర్యుడు అస్తమించడు, ఇక నీకు చీకటి లేదు, వెలుగు కలుగుతుంది అని చెప్పిన దేవుడు మొత్తము ఆదికాండం 1వ అధ్యాయం ఇక్కడ కీర్తన 104 చెప్తూ, నీవు చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది. అంటే దేవుడు సమస్తము చేయుచున్నాడని, దేవుడు సర్వాధికారి అని, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గాడ్ అని నీవు గ్రహించాలి అని అంటే, విననొల్లని చెవి, చూడనొల్లని కన్ను, అంటే లోబడనొల్లని మనసు, అంటే కన్నులుండి చూడలేని, చెవిలుండి వినలేని, హృదయము ఉండి గ్రహించలేని వారికి దేవుని ఆత్మను కుమ్మరించినప్పుడు, దేవుని చేతిలో నుండి ఇవన్నీ కూడా ఆహారం తీసుకున్నప్పుడు, తిరిగి సూర్యుడు ఉదయించగానే అవి మరలి వెళ్ళి గుహలో దాక్కుంటున్నప్పుడు, కనుక మనమైతే సాయంకాలం వరకు పాటుపడి పనులు జరుపుకుంటున్న మనకి నీతి సూర్యుడు యెహోవా అని ఎలాగ ఆయన జ్ఞానము చేత నిర్మించాడో ఇక్కడ చెప్పబడుతున్నది. మహాసముద్రంలో ఎన్ని లెక్క లేని జలచరములు ఉన్నవి, అందులో మకరములున్నవి, ఓడలు నడుచుచున్నవి. అయితే తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చేదవని ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటున్న. నిన్న నేర్చుకున్నాం కదా, తగిన సమయమందు ఆయన నిన్ను తెచ్చిస్తాడని. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకుంటున్నాయి కదా, ఆయన ఇస్తేనే కదా. అంటే నీవు గుప్పిలి విప్పగా తృప్తిపరచబడుతున్నాయి. ఆయన గుప్పిలి మూయగా ఎవరు తెరవగలరు? ఇక్కడ చివరి వచనం ఏంటో తెలుసా? దేవుని గొప్ప ప్రేమ, నీ కోసం బంధించబడినవి ప్రతిదీ, నీ కోసం ఏవేవి లాభములని ఈ లోకరీత్యా వెళ్ళిపోతున్న నీవు నాకు ఆయన ముఖ మరుగు చేసుకున్నాడు. ఆయన ముఖ కాంతి ప్రకాశించిన మరుక్షణము మన రహస్య పాపములు మనము ఒప్పుకొనినప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది, నీవు వాటికి ఊపిరి తీయగా చచ్చిపోతాయి. కనుక నీవు ఏమని చెప్పబడుతుంది తెలుసా? ఇక్కడ చెప్పబడుతుంది దేవుని యొక్క వాగ్దానము. అక్కడ నీవు నీ ఊపిరిని విడువగా అది సృజింపబడు, భూతలమును నూతన పరచును. అంటే దేవుడు నిన్ను నూతన పరచాలి అంటే పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు అని మనము యెషయా గ్రంథంలో ఎన్నోసార్లు మీకు నేర్పించాను. పైనుండి ఆత్మ. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 13వ వచనము,
నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును. జన సమూహము గల పట్టణము విడువబడును. కొండ కాపరుల గోపురము గుహలుగా ఉండును. గాడిదలకు ఇష్టమైన అంటే ఇక్కడ దీని భావము న్యాయము అరణ్యములో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి సమాధానము కలుగుచేయును. కారణము ఇక్కడ జవాబు యెషయా 6 మనకి తెలుసు, అందరికీ కూడా ఎన్నాళ్ళ వరకు అని చెప్పి, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు ప్రభువును అని ప్రభువు సెలగా నేను ఏమని చెప్పినాడు, ఈ జనులతో పోయి ఇట్లను నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు, కన్నులతో చూచి చెవులతో విని హృదయం. అంటే దేవుని ఆత్మతో చూచి ఆత్మలో విని ఆత్మలో నడవడమే. అంటే ఎక్కడ చెప్తుంది ఎన్నాళ్ళ వరకు అని యెషయా అడిగినప్పుడు, నివాసులు లేక పట్టణములు, మనుష్యులు లేక ఇండ్లు వాడదు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు. కనుక బీడైపోయిందా? ఇప్పటి వరకు విన్నావే, అన్యాయం అయిపోయావా, అన్నీ అయిపోయావా? ఆత్మని అడుగు, ఆత్మకు మరించుదేవా. నీ కార్యాలు చూడగలిగే కన్నులు తెరువుదేవా, నిన్ను స్తుతించగలిగే పెదవులు ఇవ్వుదేవా, నిన్ను ప్రార్థించగలిగే మనస్సు ఇవ్వుదేవా. సమస్తము నూతన పరుస్తాడు ఆయన ఆత్మ. నీవు పొందిన మరుక్షణము నీ జీవితము నూతనమైనదిగా, పాతవి గతించిన సమస్తము నూతనమైన ప్రార్థించాను. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన వాక్యమును నిండాలుగా జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా క్షేమం నీవు కృపగలిగిన దేవుడు. నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టావు. నీ యొక్క కూర్చువారు మూసివేయబడ్డారు. యేసు శ్రేష్టమైన నామములో ఈ దీవెన పలికి ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. God bless you.